హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు మనమైతే పరిశీలన సిద్ధాంతం అభ్యాసన సిద్ధాంతాల్లో ఒకటైన పరిశీలన సిద్ధాంతం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. పరిశీలన సిద్ధాంతానికి మారు పేర్లు లేదా మరో పేర్లు ప్రతినిధిత్వ అభ్యసనం, లేకపోతే అనుకరణ సిద్ధాంతం, లేకపోతే నమూనా సిద్ధాంతం లేదా సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఇవన్నీ పరిశీలన సిద్ధాంతానికి అభ్యసనం. సో పరిశీలన అబ్జర్వేషన్, లెర్నింగ్. సో ఈ థీరీకి ఉన్న నేమ్స్ ఇవి: అనుకరణ, ఇమిటేషన్, నమూనా, మోడల్, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, సోషల్ లెర్నింగ్ థియరీ అన్న, ప్రతినిధిత్వ అభ్యసన సిద్ధాంతం అన్న ఒకటే. మొదట చెప్పిన వారు మిల్లర్ అండ్ డిల్లర్ట్. సో సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అన్న గ్రంథాన్ని వీళ్ళైతే రచించడం జరిగింది. సో ఈ పరిశీలన సిద్ధాంతాన్ని మొదట చెప్పిన వాళ్ళు మిల్లర్ అండ్ డిల్లర్ట్. సిద్ధాంత రూపంలో ప్రతిపాదించింది ఆల్బర్ట్ బండూరా. ఈయన కెనడా దేశానికి చెందిన వ్యక్తి. ఇది సిద్ధాంత రూపంలోకి వచ్చింది ఎవరు అని అడిగితే మన ఆల్బర్ట్ బండూరా. దీని గురించి పరిశీలన సిద్ధాంతం గురించి మొదట చెప్పింది ఎవరంటే మిల్లర్, డిల్లర్ట్. ఏ బొమ్మలపై ప్రయోగం చేశారు? సో ఆల్బర్ట్ బండూరా ఏ బొమ్మలపై ప్రయోగం చేశాడంటే బోబో బొమ్మలపై ప్రయోగం చేశారు. దౌర్జన్యపూరిత ప్రవర్తనను కలిగిన పిల్లలు దౌర్జన్యంగా ప్రవర్తిస్తారు. దౌర్జన్య రహితంగా ప్రవర్తన పరిశీలించిన పిల్లలు సాధారణ ప్రవర్తన. వివరించిన శాస్త్రవేత్తలు బండూరా అండ్ వాలట్. సో ఇక్కడ దౌర్జన్యపూరిత పిల్లల గురించి, సహజ పిల్లల గురించి విచారించిన వాళ్ళు, పరిశోధన చేసిన వాళ్ళు బండూరా అండ్ వాలట్. సో పరిశీలన అభ్యాసనం, అనుకరణ అభ్యాసనం. సో పరిశీలన అభ్యాసనం అన్న అనుకరణ అభ్యాసనం ఒకటే. ఇతర వ్యక్తులతో నచ్చిన ప్రవర్తనను సొంతంగా పరిశీలించి ఆ ప్రవర్తన అలాగే అనుకరించడం పరిశీలన అభ్యాసన అంటారు. అంటే ఒక వ్యక్తి దగ్గర నడిచింది మనం దాన్ని అనుకరించి దాన్ని అలాగే, అంటే ఒక వ్యక్తిలో నాకు నచ్చింది నేను వాళ్ళలాగా చేయాలి అని దాన్ని, ఆ బిహేవియర్ని కానీ దాన్ని నేర్చుకొని అలాగే చేయడాన్ని పరిశీలన సిద్ధాంతం అంటారండి. నమూనా అభ్యసనం అంటే వ్యక్తి సమాజంలో ఎవరినో ఒకరిని మోడల్గా తీసుకొని తనకు నచ్చిన వారి ప్రవర్తనను అనుసరిస్తాడు. అంటే వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాంని కానీ ఎవరో ఒకరిని రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళ ప్రవర్తనని అనుకరిస్తాం. దాన్ని నమూనా అభ్యసనం అంటారు. అనుసరణ ప్రధానం ఉంటాయి. మూర్తిమత్వ అభివృద్ధిలో, వ్యక్తిత్వ వికాసంలో ప్రధాన పాత్ర ఈ పరిశీలన అభ్యాసనం చేస్తుంది. అంటే మూర్తిమత్వ అభివృద్ధిలో అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసంలో మనకి ప్రధాన పాత్ర వహించేది ఈ పరిశీలన అభ్యాసనం. ముఖ్యమైన అంశాలు చూస్తే మనం ఈ పరిశీలన అభ్యాసనంలో తదాత్మీకరణ. సో వ్యక్తి మనకి ఇది నా రక్షక తంత్రాల్లో ఉందండి. నార్మల్గా ఆత్మీకరణ, ఆత్మ సంతృప్తి పొందడం. వ్యక్తి తనకు నచ్చిన ప్రవర్తనను ఏ వ్యక్తిలో కనిపిస్తుందో ఆ వ్యక్తి తన ఆత్మీయుడిగా భావించి ఆ వ్యక్తితో తను చూసుకోవడం. సో ఏదైనా వ్యక్తి ఇతర వ్యక్తిలో నచ్చిన ఒక అంశాన్ని ఆ వ్యక్తి తన ఆత్మీయుడిగా భావించి ఆ వ్యక్తితో ఉన్న ప్రవర్తనను ఇతను స్వీకరించడం. అంతరీకరణం. సో ప్రవర్తనను తన మానసిక వ్యవస్థితిలోకి స్వీకరించడం. సో అంటే ఇన్వాల్వ్మెంట్ అంటాం కదా, అది అంతరీకరణం. సో దాని బిహేవియర్తో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడం. అనుకరణ, ఇమిటేషన్. సో పునరుత్పత్తి చేయడమే అనుకరణ. సో మళ్ళీ రిపీట్ చేయడమే. అనుసరణ, సంఘం పాటించే సాంఘిక నియమాలను, ఆచరణలను, సాంప్రదాయాలను అలాగే వ్యక్తి పాటించడం అనుసరణ. సో ఎలా అయితే సోషల్ మనకి సమాజం, సొసైటీ ఉంటుందో అదేవిధంగా మనం కూడా ఉండాలని అనుకరణ అంటారు. సో సోపానాలు మనం దీనిలో చూస్తే మనకి 4 సోపానాలు ఉన్నాయి, స్టెప్స్. సో అవధానం, ధారణ, చలన, పునరుత్పన్న, ప్రేరణ, పునర్బలనం. సో ఈ 4 గుర్తుపెట్టుకోండి: అవధానం, ధారణ, చలన, పునరుత్పాదన, ప్రేరణ, పునర్బలనం. అవధానం అంటే జ్ఞానేంద్రియాలతో పాటు మనసులో కూడా కేంద్రీకరించడం. సో 5 సెన్స్ ఆర్గాన్స్తో పాటు మనసులో కూడా నిక్షేపం చేయడం అవధానం. ధారణ అంటే మనసులో నిల్వ చేసుకోవడం. చలన, పునరుత్పన్న అంటే మనకి సెన్సార్ మోటార్స్ ఉంటాయి, వాటితో పాటు ఇన్వాల్వ్ చేయడం. ప్రేరణ, పునర్బలనం ప్రత్యక్ష, పరోక్ష, స్వీయ పునర్బలనం. మనకి ప్రేరణ అనేది మోటివేషన్ ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటుంది, అంటే సెల్ఫ్. పరోక్షంగా ఇతరుల నుంచి. స్వీయ పునర్బలనం అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
ఈ విధంగా ఉంటుంది. సో బండూరా ప్రకారం ఏ పునర్బలన ప్రముఖ పాత్ర వహిస్తుంది? స్వీయ పునర్బలన అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ ప్రేరణ పునర్బలనంలో ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మొదట ఏది బిహేవియర్ ఇతరుల నుంచి తీసుకున్నా మనకి నచ్చి మనం దాన్ని అవధానం చేసుకొని అంటే ఇన్వాల్వ్ చేసుకొని దాన్ని నిక్షిప్తం చేసుకొని దాన్ని మనం యూజ్ చేస్తుంటే ఫైనల్గా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందితే మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. ఆ విధంగా మనకి సంఘం ఆమోదించే విధంగా లేదు, మనం దాన్ని నిదానంగా వదులుకునే దానికి ట్రై చేస్తాం. సో దీనిలో మనకి బిడ్స్ ఏ విధంగా వస్తాయి అంటే యథా రాజా తదా ప్రజ, ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా, తండ్రి పేకాట ఆడితే కొడుకు పూజలు చేస్తారా. సో ఇవన్నీ ఇక్కడ ఎలా అంటే పరిశీలన అభ్యసనం. సో ఒకరిని చూసి ఒకరు, ఇప్పుడు రాజు ఏం చేస్తే ప్రజలు కూడా అదే చేస్తారు, ఆవు ఏం చేస్తే తన పిల్లలు కూడా అదే చేస్తారు, తండ్రి ఏం చేస్తే పిల్లలు కూడా అదే పని చేస్తారు. అది పరిశీలన అభ్యసనం. గొప్ప వ్యక్తులు కథలు చెప్పడం చూపించడం ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఈ పరిశీలన అభ్యసనం కింద కొంచెం జెండర్ స్టీరియోటైప్ ఏ అభ్యసన ఫలితం. జెండర్ స్టీరియోటైప్ కూడా మనకి పరిశీలన అభ్యసన కిందకే వస్తుంది. వైకారియస్ మోడలింగ్ ఒకరి ప్రవర్తనను అచ్చుగుద్దినట్లు అనుసరించడాన్ని వైకారియస్ మోడలింగ్ అంటారు. వైకారియస్ మోడలింగ్ అని బిట్ ఏదైనా వస్తే గుర్తుంచుకోండి, ఒకరి ప్రవర్తనను అచ్చుగుద్దినట్లు అనుసరించడం. రోల్ ప్లే కూడా పరిశీలన అభ్యసనం కిందకు వస్తాయి. వీటిలో నుంచి బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది, అంటే ఈ మోడల్లో అడగడానికి. ఈ మోడల్లో ఏది అడిగినా ఒకళ్ళు చూసి ఇమిటేట్ చేస్తే అది పరిశీలన అభ్యసనం. సో ఐ హోప్ మీకు ఈ షార్ట్ వీడియోలో నేను పరిశీలన సిద్ధాంతం గురించి ఏదైతే బండూరా గారు చెప్పారో అది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే టెట్కి డేస్కి ప్రిపేర్ అవుతున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.